పాకిస్తాను ఈరోజు ఇరాన్‌కే హెచ్చరికలు జారీ చేసింది. అంటే వాస్తవానికి పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడలేక రోజు రోజుకి దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్, మరొక వైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, ఇంకొక వైపు భారతదేశంతోటే దాని యొక్క పోరాట పటిమ ఏంటో తెలిసిపోయింది. ఇప్పుడు సౌదీ అరేబియాకి సపోర్ట్‌గా పాకిస్తాన్ ఇరాన్‌ని హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. ఒక విధంగా హెచ్చరించకపోతే ఒక బాధ, హెచ్చరిస్తే ఇంకొక బాధ. ఇప్పటికే ఇరాను పాకిస్తాన్ భూభాగం నుంచి మిగతా దళాలన్నీ కూడా అంటే తూర్పున ఉత్తరాన మాకు దెబ్బ కొడుతున్నారు, తూర్పు నుంచి ఉత్తరాల నుంచి అంటే పాకిస్తాన్ నుంచే మాకు దెబ్బ కొడుతున్నారు కాబట్టి పాకిస్తాన్ పరిస్థితి తర్వాత చూస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి నేపథ్యంలో సౌదీ అరేబియా మీద ఇరాన్ చిన్న దాడులు చేసింది. అంటే అమెరికా దళాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో డ్రోన్ దాడి చేస్తే ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది పాకిస్తాన్కి. ఎందుకు? సౌదీ అరేబియా పాకిస్తాన్ ఇంతకు ముందు ఒప్పందం చేసుకున్నాయి కదా, రక్షణ ఒప్పందం. ఒక దేశం మీద దాడి చేస్తే నేరుగా ఇంకొక దేశం మీద దాడి చేసినట్లుగానే భావించాల్సి వస్తుందని అనుకున్నారు. ఇప్పుడు అందులో భాగంగానే పాకిస్తాన్ ఇరాన్కి వార్నింగ్ ఇస్తుంది. సౌదీ అరేబియా మీద మీరు ఎటువంటి డ్రోన్ దాడి చేయకండి, డ్రోన్ దాడే కాదు ఏ దాడి చేయొద్దు అన్న విధంగా అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ దాడి చేస్తే మేము ప్రత్యక్ష యుద్ధంలోకి దిగాల్సి వస్తుంది అన్న విధంగా ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి ఉప ప్రధాని అలాగే విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అయితే ఒక ప్రకటన విడుదల చేశాడు. వాస్తవానికి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం కల్లారా. మన ఆపరేషన్ సింధూర్లోనే జరిగినటువంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి 14,000 కోట్ల రూపాయలు మన కరెన్సీలో, ఇంకా వాళ్ళకి ఎంత అంటే దగ్గర 45,000 కోట్ల రూపాయలు పాకిస్తానీ రూపాయలు ఇప్పుడు ఖర్చు అవుతుంది. అలాంటిది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో నేరుగా యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇరాన్కి హెచ్చరికలు జారీ చేసేంత కెపాసిటీ పాకిస్తాన్కి లేదని అందరికీ తెలుసు. కాకపోతే ఎవరు పట్టించుకోరు, కానీ ఏదో ఒక విధంగా మనము కూడా ఒక మాట అనాలి కదా అన్న విధంగా ఇప్పుడు దీనికి ఏం మాట్లాడుతున్నారు? మేము హెచ్చరికలు జారీ చేసిన తర్వాత సౌదీ అరేబియా మీద పెద్దగా దాడులు జరగలేదు, అంటే మిగతా గల్ఫ్ దేశాల మీద జరిగినన్ని దాడులు సౌదీ మీద జరగలేదు, అంటే మా యొక్క వార్నింగ్కి ఇరాన్ భయపడింది అన్న విధంగా చెప్పుకుంటున్నారు వీళ్ళు.